హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్లో వచ్చిన తెలుగు బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇచ్చిన పద్యాన్ని చదివి 31, 32 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. పద్యం వచ్చేసి, పాలుం పువ్వయు పెట్టెదన్ గడువురా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న నరంటి పన్నుగుని తేలేకున్ననే నొల్లనంటే లాలింపరే తల్లిదండ్రుల పొడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులం గుడుపుర శ్రీకాళహస్తీశ్వర. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. పాలుం పువ్వయు బెట్టెదన్ గుడువురా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న నరంటి పన్నుగుని తేలేకున్ననే నొల్లనంటే లాలింపరే తల్లిదండ్రుల పొడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులం గుడుపుర శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యాన్ని బేస్ చేసుకుని 31, 32 ప్రశ్నలకు జవాబులను రాయాలి. ప్రశ్నలు వచ్చేసి, పై పద్యంలో కవి ఏం చెప్పాడు? పై పద్యంలో కవి ఏమని చెప్పాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. తల్లిదండ్రులలాగా తనను లాలించమంటున్నాడు. తల్లిదండ్రుల లాగా తనను లాలించమంటున్నాడు. పై పద్యాన్ని రచించిన కవి ఎవరు? ఇందాక మనం చదివిన పద్యాన్ని రచించిన కవి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. దూర్జటి. జానపద కళల్లో తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగవతులని కూడా పిలుస్తుంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాట భాగవతాలు మన పల్లెటూర్ల ప్రజలను రంజింప చేస్తున్నాయి. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. జానపద కళలలో తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని కూడా పిలుస్తుంటారు. భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగవతులని కూడా పిలుస్తుంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాట భాగవతాలు మన పల్లెటూర్ల ప్రజలను రంజింప చేస్తున్నాయి. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. ఈ గద్య భాగాన్ని బేస్ చేసుకొని 33, 34 ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. ప్రశ్నలు వచ్చేసి, జక్కులు అని ఎవరిని పిలుస్తారు? జక్కులు అని ఎవరిని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. యక్షగానాలు ఆడేవారిని. బహుళ ప్రచారం పొందటం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. ఎంతో మందికి తెలియడం. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. గీత గీసిన పదంలో అలంకారం గుర్తించండి. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. గీత గీసిన పదంలో అలంకారం గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. రూపక అలంకారం. దరి, ఒడ్డు, కూలం అనే పదాలు ఏ పదానికి పర్యాయ పదాలు? దరి, ఒడ్డు, కూలం అనే పదాలు ఏ పదానికి పర్యాయ పదాలు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. తీరం. విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. ధన్యుడు. సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరైన నానార్థ పదం ఏది? సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరైన నానార్థ పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. కాలం. శ్రేష్టమైన అవయవములు కలది వ్యుత్పత్తర్థం ఏమిటి?
The correct option is option 2, Angana. Angana. అంబ ప్రకృతి పదానికి వికృతి ఏమిటి? అంబ ప్రకృతి పదానికి వికృతి ఏమిటి? The correct option is option 1, అమ్మ. అమ్మ. గిల్లి జోల పాడటం అనే జాతీయానికి అర్థం ఏమిటి? గిల్లి జోల పాడటం అనే జాతీయానికి అర్థం ఏమిటి? The correct option is option 1, ఓదార్చడం. ఓదార్చడం. కొల్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు ఇది ఒక. కొల్లో తలదార్చి రోకటి పోటుకు వెరచినట్లు ఇది ఒక. The correct option is option 2, సామెత. సామెత. చదువు విశిష్టత తెలియజేయు పాఠం ఏది? చదువు విశిష్టతను తెలియజేయు పాఠం ఏది? The correct option is option 2, అక్షరం. అక్షరం. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఇది ఒక. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ఇది ఒక. The correct option is option 4, పొడుపు కథ. పొడుపు కథ. కింది వాటిలో యనాదేశ సంధి ఉదాహరణ ఏమిటి? కింది వాటిలో యనాదేశ సంధి ఉదాహరణ ఏమిటి? The correct option is option 2, అన్వస్త్రం. అన్వస్త్రం. విహపరాలు పదంలోని సమాసం ఏమిటి? విహపరాలు పదంలోని సమాసం ఏమిటి? The correct option is option 3, ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. అలరు పదానికి అర్థం ఏమిటి? అలరు పదానికి అర్థం ఏమిటి? The correct option is option 1, ప్రకాశించు. ప్రకాశించు. బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఇది ఏ వాక్యం? బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు ఇది ఏ వాక్యం? The correct option is option 1, వార్ధక వాక్యం. వార్ధక వాక్యం. సమ ప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే. సమ ప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే దానిని ఏమంటారు? The correct option is option 2, సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం. తొలి తెలుగు శతకర్త ఎవరు? తొలి తెలుగు శతకర్త ఎవరు? The correct option is option 1, పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఎలా అంటారు? మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఎలా అంటారు? The correct option is option 3, ఖండకావ్యం. ఖండకావ్యం. అగ్నిధార రుద్ర వీణలను రచించినది ఎవరు? అగ్నిధార రుద్ర వీణలను రచించినది ఎవరు? The correct option is option 3, దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు. నజబజ జజర అనే గణాలు ఉన్న వృత్త పద్యం ఏది? నజబజ జజర అనే గణాలు ఉన్న వృత్త పద్యం ఏది? The correct option is option 1, చంపకమాల. చంపకమాల. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం ఏది? బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం ఏది? The correct option is option 3, కూపస్థ మండూక న్యాయం. కూపస్థ మండూక న్యాయం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఎలా అంటారు? సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఎలా అంటారు? The correct option is option 2, నిత్యం. నిత్యం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా
నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. స గణం గణాలు ఏవి? స గణం గణాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. ఐఐయు. ఐఐయు. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. వెళ్ళక. వెళ్ళక. విద్యార్థి శతకకర్త ఎవరు? విద్యార్థి శతకకర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. గరికిపాటి మల్లా వదాని. గరికిపాటి మల్లా వదాని. గరికిపాటి మల్లా వదాని. రాము గుడికి వెళ్ళాడా? ఇది. రాము గుడికి వెళ్ళాడా? ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం.